2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో ఒక్కొక్క నక్షత్రం వరకు ఒక్కో విధంగా కనుక మనం చూసుకుంటే ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే అండి ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మూలమైనటువంటిది నాగరాజు గారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద, ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద, వాళ్ళ యొక్క స్వభావం మీద, వ్యక్తిత్వం మీద, తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒక వ్యక్తి పలానా టైంలో పలానా ఆవేశపడ్డాడు అంటే కారణం ఏంటి అంటే ఏదో ఒక గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎప్పుడూ చేయని తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది కోసం మనం చెప్పుకోవాలండి. సంచిత కర్మ అంటే పాస్ట్ లైఫ్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు అనమాట. అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా కావచ్చండి. దాని యొక్క రిఫ్లెక్షనే కరెంట్ ఇప్పుడు మనం అనుభవించేటువంటి లైఫ్ ఉంటుంది. అయితే ఈ టైంలో ఈ కరెంట్ లైఫ్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా వాల్యుబుల్ అండి. ఈ టైంలో నేను ఒక దొంగతనం చేస్తున్నానా, ఒక అబద్ధం ఆడుతున్నానా, ఒక దైవనామస్మరణ చేస్తున్నానా అనేటువంటిది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి సంచిత కర్మలో ఉండేటువంటి పాపాలని కడుక్కోవాలి అన్నా, లేకపోతే వాటి నుంచి బయటపడాలి అన్నా, వాటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవించకూడదు అన్నా ఈ కరెంట్ లైఫ్లో ఈ ప్రారబ్ధ కర్మ రూపంలో మనం భగవంతుని ప్రార్థించడం, సరెండర్ అవ్వడం అంటే శరణాగతి వేడడం లాంటివి చాలా ఉపయోగపడతాయండి. ఇదే ఆస్ట్రాలజీ పరంగా ఒక మనిషిని కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎన్ని అంశాల్లో ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి సూచనప్రాయంగా రవి అనేటువంటి ఆయన్ని ఆరోగ్య సూచనగా, చంద్రుడు అనేటువంటి ఆయన మనస్సుకి సూచనగా, కుజుడు అనేటువంటి ఆయన కలహాలకి సూచనగా, బుధుడు అనేటువంటి ఆయన మేధాశక్తికి సూచనగా, గురువు అనేటువంటి ఆయన సంతానానికి, జ్ఞానానికి, సిరి సంపదలకి సూచనగా, శుక్రుడు అనేటువంటి ఆయన కోరికలకి సూచనగా, శని అనేటువంటి ఆయన కష్టానికి సూచనగా, రాహు అనేటువంటి ఆయన కోరికలకి, కేతు అనేటువంటి ఆయన ఆధ్యాత్మికతకి సూచనగా చెప్పారండి. ఇక్కడ కర్మ ప్రభావం చేత సంచిత కర్మ వల్ల ఏలినాటి శనిలో ఒక జాతకుడు కనబడుతున్నాడంటే శని ప్రభావం వల్ల ఆయన ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారని అర్థం. ఆ టైంలో శని యొక్క ప్రార్థన కానీ, లేకపోతే విష్ణువు యొక్క ప్రార్థన కానీ, కాళీదేవికి సంబంధించిన ప్రార్థన కానీ ఆయన చేసుకున్నటువంటి పాపాలని తగ్గించడం, ఆ శరణాగతి అనేటువంటిది ఆ టైంలో ఆ జీవితంలో ఆ ప్రమాదం నుంచి కానీ, ఆపద నుంచి కానీ కాపాడడం ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ రూపంలో వచ్చేటువంటి పూజలకి ప్రతిఫలమే ఆగామి కర్మ. అంటే అప్పుడున్న పాపాలని ఇప్పుడు మనం ప్యూర్ చేసుకుంటూ ముందుకి గ్రో అవుతూ వెళ్ళడమే ఆగామి కర్మ అనమాట. ఈ సంచిత కర్మ రూపంలో వచ్చేటువంటి గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఏ ఏ నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాటికి సంబంధించిన పరిహారములు అంటే ప్రారబ్ధ కర్మ రూపంలో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది మనం వివరంగా చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 3 కర్మ సిద్ధాంతాలు కనుక మనం చూసుకుంటే 2026లో శ్రవణ నక్షత్రం వారికి అంటే ఎలాంటి కర్మ సిద్ధాంతం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం అంటే జనరల్గా మనం మాట్లాడుకోవాలి అని అంటే వారి గుణగణాలు అసలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఆ ఇయర్ మొత్తం ఆ నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందండి? తప్పకుండా అండి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క ఆధిపత్యం వీళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుందండి. చంద్రుడు అంటే మనస్సు కారకుడు అనమాట. అంటే వీళ్ళు ఏదైనా మనస్సు పెట్టి పని చేయడం కానీ, తర్వాత మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండడం, ఎమోషనల్గా చాలా ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి వీళ్ళ లైఫ్లో. పనే దైవం అండి వీళ్ళకి. 10th లార్డ్ కాబట్టి, ఎందుకంటే మకర రాశి జాతకులు కాబట్టి 10th లార్డ్ కాబట్టి పనే దైవం, పని మీదే జీవితాన్ని పెట్టుకుని నడుపుతూ ఉంటారనమాట. ఇదే కాకుండా ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి నేను ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానండి, దాన్ని ఎలాగైనా క్రాక్ చేయాలండి, అది లేక నేను చాలామంది మనం చూస్తూ ఉంటామండి, నాకు ఆ జాబ్ రాలేదని చెప్పి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది నేను చదువుకోలేకపోయాను, అది సాధించలేకపోయాను, ఇలాంటి మైండ్ సెట్ ఉంటుందండి. అంటే గోల్ అచీవర్స్ అనమాట వీళ్ళు, దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి జీవితంలో లేనిది ఏంటి అంటే ప్రశాంతత అనేటువంటిది చాలా తక్కువ అండి. అండ్ వీళ్ళ బంధువుల వల్ల వీళ్ళకి చాలా ట్రబుల్స్ వస్తాయి. డబ్బులు అనేటువంటివి నిలబడవు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. అయితే అలాంటి జాతకులు అనేటువంటి వీళ్ళకి 2026లో ఏ విధంగా కనబడబోతోంది, సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతోందో మనం చూస్తే అండి, మొట్టమొదటిగా వీళ్ళకి గురువు అనేటువంటి ఆయన 6, 7, 8 స్థానాలైన మిథున, కర్కాటక, సింహరాశిలో సంచారం చేస్తారండి. దీనివల్ల ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా జూన్ 1వ తారీఖు దాకా మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే అందులో కలిసి రాకపోవడం కానీ, లేకపోతే ఊరికనే ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా చేయడం కానీ, లేకపోతే ఒక జాబ్ ట్రైల్లో కానీ, శుభకార్యాలు, పెళ్లి, సంతానం వీటిల్లో ప్రయత్నం చేస్తుంటే అవేవి అతుక్కోకుండా చాలామంది అంటూ ఉంటారండి, పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయండి అని. సో ఆ కండిషన్ ఎక్కువగా ఇప్పుడు కనబడుతూ ఉంటుందండి. 6వ స్థానంలో గురుడు కాబట్టి జూన్ 1వ తారీఖు దాకా చిన్న చిన్న అవమానములు అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఈ జూన్ 1వ తారీఖు దాకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటో మీకు తెలియదు కానీ మార్చి 17 దగ్గర నుంచి ఏప్రిల్ 17 దాకా ఈవెన్ ఈ ఉన్నటువంటి మిశ్రమమైన బ్యాడ్ టైంలో కూడా ఈ 1 మంత్ మాత్రం మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే రవి అనేటువంటి ఆయనప్పుడు 3వ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఆ టైంలో పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, మంచి ఆరోగ్యం అనేటువంటిది కావచ్చు, ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం కానీ చాలా బాగుంటుందండి. అయితే మళ్ళీ జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 37 దాకా వీళ్ళకి రాజయోగం పీరియడ్ ఆఫ్ టైం అండి ఇది. ఎందుకు అంటే గురువు అనేటువంటి ఆయన 7th హౌస్లోకి వస్తారు. 7th హౌస్లో ఎగ్జాల్టేషన్, 3rd అండ్ 12th లార్డ్ అండి. దీనివల్ల అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి శ్రవణ నక్షత్ర జాతకులకు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. రెండోది విదేశాలు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ ఎనీథింగ్, ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి అనుకుంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. 7th అంటే బిజినెస్. సో బిజినెస్లో ఉండేటువంటి దోషాలు అంటే ఈ యొక్క నష్టాలు కానీ, కష్టాలు కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నూతన స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇదే కాకుండా గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా జ్ఞానకారకుడు అండి. అంటే విద్యార్థులకి కూడా మంచి విద్య అనేటువంటిది ఆ టైంలో దక్కుతుంది. ఇదే కాకుండా 7th హౌస్లో గురుడు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఉండే డిస్టర్బెన్సెస్ కానీ, పార్ట్నర్షిప్, వ్యాపారాలు, వ్యవహారాల్లో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఆ టైంలో క్లియర్ అయిపోతాయి. గురువు అనేటువంటి ఆయన సప్తమంలో యోగిస్తున్నారంటే కర్కాటకము ద ఒరిజినల్ 4th అండి. అంటే కుటుంబ పరంగా ఉండేటువంటి కలహాలు, తగాదాలు కూడా క్లియర్ అయిపోతాయండి. అంత మంచి పీరియడ్ ఆఫ్ టైం అనమాట అండి అది. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే రవి అనేటువంటి ఆయన జూన్ 17 దగ్గర నుంచి జూలై 17 దాకా మళ్ళీ మీకు యోగిస్తారండి. అంటే రాజయోగంలో అఖండమైనటువంటి రాజయోగం ఆ 1 మంత్లో మీకు బాగా కలుగుతుంది. ఆ 1 మంత్లో శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే కనుక 100% మీకు పదవీ యోగం పడుతుంది. ఆ 1 మంత్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కమెంట్ చేయండి ఇదే వీడియో కింద. 100% గుడ్ న్యూస్ వింటారు. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ వస్తాయి, మంచి మనీ, ఆరోగ్యము, పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయండి ఆ 1 మంత్. ఎందుకంటే గురువు రవి ఇద్దరు అనుకూలిస్తారు కాబట్టి. సో చాలా బాగుంటుంది. అయితే అక్టోబర్ 31 తరువాత నుంచి అంటే నవంబర్ 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన మళ్ళీ అష్టమంలోకి వెళ్తారండి. దీనివల్ల లాసెస్ అండి. అంటే మనీ బాగా ఖర్చులు అయిపోవడం కానీ, లేకపోతే అవమానాలు పడడం కానీ, ఎస్పెషల్లీ సంతానము విషయంలో, పిల్లల విషయంలో ఇబ్బందులు అనేటువంటివి రావడం కానీ, వాళ్ళ యొక్క చదువుల కోసం బాగా కష్టపడడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 3rd అండ్ 12th లార్డ్ అండి. విదేశాల్లో ఉన్నటువంటి శ్రవణ నక్షత్ర జాతకులు ఈ అక్టోబర్ 31 తరువాత నుంచి ఈ డిసెంబర్ ఎండ్ దాకా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దేని మీద? మనీ విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాల్లో, జాబ్ పరంగా, కెరీర్ పరంగా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే అక్టోబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా మీరు బాగా గమనించండి నాగరాజు గారు, అక్టోబర్ 31 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా గురుబలం అనేటువంటిది లేదు. కానీ గురుబలం లేనప్పుడు కూడా వీళ్ళని కాపాడడానికి రవి అనేటువంటి ఆయన 10th అండ్ 11th హౌసెస్లో 2 months వీళ్ళకి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అది ఎప్పుడు? అక్టోబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో గురువుకి సంబంధించిన పరిహారాలు ఏదో చేసుకోవడం వల్ల, రవి గురువులు ఇద్దరూ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల మళ్ళీ జూన్ 1 తర్వాత ఏదైతే రాజయోగాన్ని చూస్తారో, గౌరవ మర్యాదలు, ప్రమోషన్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ కింద ఇయర్ అంతా కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఇయర్ ఎండ్లో మాత్రం గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, పరిహారాలు మాత్రం 100% చేసుకోవాలి. అయితే శ్రవణ నక్షత్ర జాతకులకి సంవత్సర కాలం మొత్తము కూడా శని అనేటువంటి ఆయన యోగిస్తున్నారండి, 3వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల మీరు ఏదైనా ప్రయత్నము, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సంవత్సరంలో జాబ్ రావాలి, ఖచ్చితంగా అది వస్తుందండి. ఈ సంవత్సరంలో నేను జీవితంలో ఎదగాలి, శని బాగున్నారండి, కష్టకారకుడు, కర్మకారకుడు మీకు యోగిస్తున్నారంటే 100% మీ శ్రమకి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ సంవత్సరంలో మీరు అనుభవిస్తారు. మేజర్లీ ఈ సంవత్సర కాలం మొత్తము కూడా మీకు రాహు అనేటువంటి ఆయన అనుకూలించట్లేదండి. రాహు అనేటువంటి ఆయన 2nd అండ్ 1st హౌసెస్లో ఉంటారు కాబట్టి ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెడతాయి. ఏ విధంగా? డబ్బు ఫ్లో అనేటువంటిది వస్తుందండి, రావడం వస్తుంది, కానీ నిలబడవు, విపరీతంగా ఖర్చులు. ద్వితీయంలో రాహు, సేవింగ్స్ హౌస్లో రాహు ఉన్నారంటే సేవింగ్స్ అంతా కూడా ఖాళీ అయిపోతాయి.
విద్య పరంగా డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి తీసుకొస్తారు. ఎవరో ఒకరు మీ జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, మిమ్మల్ని మోసం చేసి డబ్బులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు. ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కేతు కూడా సంవత్సరాంతము కూడా మీకు అనుకూలంగా లేరండి. ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిళ్ళు అనేటువంటివి బాగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సంతానము విషయంలో ఇబ్బందులు అనేటువంటివి, వాళ్ళ చదువుల కోసం, ఆరోగ్యం కోసం ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఈ ఫేజ్ అనేటువంటిది కూడా కొంచెం చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రాహు కేతులు ఇద్దరికీ కూడా వాళ్ళిద్దరు అనుగ్రహం మీకు కావాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయాలి. ఈ సంవత్సరం మొత్తము కూడా ప్రతి మంగళవారము దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదవడం వల్ల రాహు కేతులు ఇద్దరు కూడా అనుగ్రహించి చాలా బాగుంటుందండి. అంటే మీరు చెప్పింది చాలా బాగుందండి. వీళ్ళకి రెమెడీ ఏముంటుందని అసలు అది అంటే జనరల్గా ఈ సుబ్రహ్మణ్యం వాటికి సంబంధించిన చేసుకుంటుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా ఉండేటువంటి ఇంకా ఏదైనా చేసుకుంటే బాగుంటుందా అనేటువంటిది మనకుంటే ఇయర్ స్టార్టింగ్లో వీళ్ళకి గురుబలము అనేటువంటిది లేదండి. ఎంత రవి కాపాడినా గురుబలం ఉంటే ఆ ఎనర్జీ వేరు, ఆ సక్సెస్ చాలా వేరుగా ఉంటుంది. అలాంటి గురుబలం కోసము మహాలింగార్చన అనేటువంటిది చేయడం కానీ, శ్రీరుద్ర హోమము అనేటువంటిది చేయడం కానీ చేయండి. మీ అండర్లో మీరు చేపిస్తారనేది 100% అండి. మీ జాతకాన్ని చూసిన తర్వాత నేనే స్వయంగా మీకు ఏదైతే అవసరం ఉంటాయో, ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని ఖచ్చితంగా సాల్వ్ అయ్యే విధంగా నేను చేయిస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం 2026లో పర్సనల్ చార్ట్ త్రూ మా వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీ చేసుకోవాలనుకున్నా కూడా, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు లాంటివి ఏమన్నా పరిహారం కోసం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ జాతకంలో ఇక్కడ ఏంటంటే నాగరాజు గారు, ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారండి. మీ ఫ్యామిలీలో ఈవెన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా ఒక గైడెన్స్లో ఉండాలనుకున్న వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా, 6 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాను. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే, అప్కమింగ్ ట్రాన్సిట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందుగా జాగ్రత్త తీసుకోవడానికైనా, ఎవ్రీథింగ్ దేనికైనా మీ వెనకాల నేను ఉంటాను. జాతకాన్ని చూసిన తర్వాత శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ 2026లో మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.